కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నా ముహూర్తపరంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ప్రజలు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు, పైలా యువసేన అభిమానులు ఇంకా ఎంతోమంది ఈరోజు వచ్చి నా నామినేషన్కి ఈరోజు సపోర్ట్గా నిలబడినందుకు వాళ్ళందరికీ మీ మీడియా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, నేను మా మిస్సెస్. ఎందుకంటే ఈరోజు మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఇప్పటి వరకు నడిపించిన ఈ ప్రజలే మాకు ధైర్యం, కొండంత అండ. వాళ్ళు మాకు శ్రీరామ రక్ష కూడా వాళ్ళే అని చెప్పేసి ఈరోజు మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. 15 సంవత్సరాలు ఈరోజు కష్టం రానున్న రోజుల్లో ఫుల్ఫిల్ అవుతుంది. నేను మాడుగుల నియోజకవర్గం 2024 ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది ప్రజల కోసం, ఈ 15 సంవత్సరాలు నా నిరీక్షణ ప్రజలు సేవ చేయడం కోసం నా నిరీక్షణ డెఫినెట్గా అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి ఆశిస్తూ, ఎంతో కష్టం, ఎన్నో అవమానాలు, ఎన్నో కుట్రలు, వితిన్ ద పార్టీలో కుట్రలు, అదేవిధంగా అపోజిషన్ కుట్రలు, ఇక పార్టీ ఇక ఇది అదని చెప్పే పనిలేదు. ఇంత దీంట్లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇవ్వడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి సీట్ ఈరోజు డెఫినెట్గా గెలిపించుకొని 2024 అసెంబ్లీకి మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని గెలిపించి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించి తీసుకెళ్ళి ఆయనకి గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తాం. బండారు సత్యనారాయణమూర్తి గారు తెలుగుదేశం అభ్యర్థి నేనే అని ఆయన వచ్చారండి. దాని మీద మీ కామెంట్? మీరు ఆయన అడగాలి, ఎందుకంటే మీకు బీఫామ్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఎవరండి ఇవ్వనప్పుడు మాట్లాడతాం దాని గురించి. ఇప్పుడు టూ ఎర్లీ టు స్పీక్ ఆన్ దట్, ఎందుకంటే అది ఎర్లీ. బీఫామ్ ఇవ్వనప్పుడు మాట్లాడి, ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యే, నేను బీఫామ్ వరకు పోరాడతానని చెప్పేసిన వ్యక్తి మీ అందరికీ తెలుసు. కానీ ఈ కుట్రపూర్తి రాజకీయాలని ఎదుర్కోవాలంటే అంత ఆషామాషిగా లేదు. కానీ నా ప్రయత్నం చివరి వరకు ఆగదు.